వినాయక చవితి వచ్చిందా అంటే ముందుగా గుర్తొచ్చేది బొజ్జ గణపయ్య బుజ్జి బుజ్జి బొమ్మలే. ఏ ఊరు చూసినా ఆ గణపతుడి విగ్రహాలే. వీధి వీధిన వెరైటీ విగ్రహాలతో మూషిక వాహనుడు మనకు దర్శనమిస్తాడు. అందుకే వినాయక చవితి వచ్చిందంటే రాష్ట్రంలో ఉన్న వెరైటీ ఆలోచనలన్నీ బయటపడుతుంటాయి. ట్రెండ్కి తగ్గట్టు కూడా వినాయకుడిని మలుస్తుంటారు. అయితే కొందరు యువకులు వెరైటీగా రూపాయి కాయిన్స్ వినాయకుడిని రూపొందించారు. మరెందుకు ఆలస్యం? అదేంటో ఇప్పుడు చూద్దాం. భువనగిరి పట్టణంలో సర్దార్ సిద్ధార్థ్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 30,000 రూపాయల విలువ చేసే రూపాయి 10 రూపాయల కాయిన్లతో వినాయకుడిని తయారు చేయించి పూజలు నిర్వహిస్తున్నారు భక్తులు. ప్రతి సంవత్సరం డిఫరెంట్గా వినాయక ప్రతిమలను రూపొందిస్తుంటారు. అయితే ఈసారి ఇంకాస్త వినూత్నంగా ముందుకెళ్లి ఏకంగా వేలాది రూపాయల కాయిన్స్తో వినాయక ప్రతిమను తయారు చేశాడు. ఒక్క రూపాయి 10 రూపాయల నాణేలతో వినాయక ప్రతిమను రూపొందించారు. అయితే మొత్తం సుమారు 30,000 రూపాయలు వెచ్చింది. 10 రోజుల పాటు శ్రమించి ప్రతిమను రూపొందించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కాయిన్స్ గణేశుని చూసేందుకు చిన్న పెద్ద అందరూ కూడా పోటీ పడుతున్నారు. For more videos like this, subscribe Big TV channel.